హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జైన్ చేద్దాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో ఫోర్త్ పార్ట్లో కాయిన్స్ స్టూడెంట్స్ తాలూకా రేషియో బేసిక్ క్వశ్చన్స్ మనం చేయబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్లాస్, ఎందుకంటే కాయిన్స్ నుంచి చాలా వరకు క్వశ్చన్లు మనకి ఆర్ఆర్బీలో ఎస్ఎస్సీలో అడుగుతారు అనమాట. ఈ రెండే కాకుండా వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా కాయిన్స్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో కాయిన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనం అలాగా ఈజీగా చేయాలి అని టైప్ని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోకి ఎవరైతే ఛానల్ లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు చేయట్లేదు. నెక్స్ట్ అదేవిధంగా మన ఇన్స్టా ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి. సో కొంచెం ఎక్కువ మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందుగా మీరు అన్ని క్లాసులు చూడండి. లైక్ ముందు నేను రేషియోని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ పట్టుకెళ్ళాను. మొత్తం 45 క్వశ్చన్స్ అయిపోయి టైప్ వైజ్ మొత్తం చేయించాను. మీరు ప్లేలిస్ట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినా సరే మీకు రేషియో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మన ఛానల్లో ఓన్లీ రేషియోతో కాకుండా మిగతా చాలా రకాలు, జాగ్రఫీ, హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ, ఆ తర్వాత పాలిటీ, నెక్స్ట్ జనరల్ సైన్స్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి లుక్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతాం కూడా. సో నేను ఈ టైప్లో కొన్ని రకాల క్వశ్చన్స్ నేను చేశాను. సో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఉంచుకోండి, హోంవర్క్ కూడా ఇచ్చాను నిన్న. సో వెళ్ళి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 49th క్వశ్చన్. The students in 3 batches of dance class are in the ratio of 2:3:5. 2:3:5 అనమాట ఇది. అయిందా? If 20 students increased in each batch, the ratio changes to 4:5:7 అనమాట. 4:5:7 అనమాట. చూడండి, మొత్తం యూనిట్స్ పెరిగింది, 2 యూనిట్స్ పెరిగింది, ఇక్కడ 2 యూనిట్స్ పెరిగింది, ఇక్కడ 2 యూనిట్స్ పెరిగింది అనమాట. సో చూడండి, అంటే ఓవరాల్గా 2 యూనిట్స్ వాల్యూ ఎంత, ప్రతి దాంట్లో 20 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారనమాట. సో 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది, 10 అవుతుంది అనమాట. అంతే కదా, 2 యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో 2 యూనిట్స్ వాల్యూ ఎంత, 20 అనమాట. సో 1 యూనిట్ వాల్యూ 10 అనమాట. క్వశ్చన్ టీచర్ చూడండి, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 3 బ్యాచెస్ బిఫోర్ ద ఇంక్రీజ్ అనమాట. సో ఇది బిఫోర్ కండిషను, ఇది ఆఫ్టర్ కండిషన్ అనమాట. మొత్తం ఎంతమంది ఉన్నారు అప్పుడు, మొత్తం 8 + 10 కదా, 10. సో 10 యూనిట్స్ వాల్యూ అనమాట ఒరిజినల్ అయితే. సో ఒరిజినల్ 10, ఒక పార్ట్ వాల్యూ ఎంత, 10. సో 10 10 100 అనమాట. ఆన్సర్ ఏంటి 100. చూసారు, సింపుల్గా వచ్చింది. ఎస్ఎస్సి ఫేజ్ 6 వచ్చిన ఎగ్జామ్ క్వశ్చన్ అనమాట. సో ఇలా మనం ఏం చేసామంటే, ఫస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేసాం, మనం నార్మల్గా చెక్ చేసాం ఏంటి, ఇంక్రీజ్డ్ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది అనుకొని చెప్పి. ఇది ఒరిజినల్ రేషియో, బిఫోర్ రేషియో, ఇది ఆఫ్టర్ రేషియో అనమాట. సో ఆఫ్టర్ రేషియో మనం చూజ్ చేసుకొని చేసాం. అర్థమైంది లేదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఇక్కడ నుంచి మనకి కాయిన్స్ క్వశ్చన్ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి. ఆర్ పేస్ 100 to P, 100 రూపీస్ పే చేశాడనమాట. ఆర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ అనుకుందాం, ప్రవీణ్ అనుకుందాం. రాకేష్ ఏమో ప్రవీణ్కి 100 రూపాయలు ఇచ్చాడనమాట. ఇది 100 రూపాయలు ఇచ్చాడు. ఎన్ని కాయిన్స్ అంటే 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీస్ కాయిన్స్. అంటే చూడండి, 5 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్. 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్, 1 రూపీ కాయిన్స్ అనమాట. సో మొత్తం ఏంటంటే ఇవి 40 కాయిన్స్ అంట. సో 5 రూపీస్ ఎన్ని కాయిన్స్? ఓకే. ఇది కొంచెం అడ్వాన్స్ క్వశ్చన్ ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేసి డైరెక్ట్గా అడ్వాన్స్ క్వశ్చన్ చేద్దాం, సరేనా? అంటే ఇది కొంచెం ఇది పెద్ద ప్రాసెస్ అవుతుంది అనమాట. సో ఇది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్లో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కొంచెం సైడ్లో పెట్టండి, సరేనా? ఇది మీకు లాస్ట్లో చేస్తాను. ఫస్ట్ సింపుల్ క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ చెప్పాను కదా, 2025 వచ్చిన క్వశ్చన్ అనమాట. చూడండి ఒకసారి. ఏ బ్యాగ్ కంటైన్స్ 50 పైసా అనమాట. ఇది 25 పైసా అండ్ 10 పైసా కాయిన్స్. ఇన్ ది రేషియో 16:8:20 అనమాట. 20 అనమాట. సో అమౌంట్ ఇంటూ 334. టోటల్ అమౌంట్ ఎంత, 384 అనమాట కదా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. చూడండి, మీకు ఒకసారి ఫ్రేమ్వర్క్ చెప్తాను. ఫ్రేమ్వర్క్ కోసం నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా చేయగలరు అనమాట. సో చూడండి, ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. ఇవి టోటల్ నెంబర్ అనమాట. టోటల్ వాల్యూ మనకి ఇచ్చాడు. టోటల్ వాల్యూ ఎంత అంట, 384 అంట. టోటల్ వాల్యూ ఎంత, 384 అనమాట కదా. ఇది పక్కన పెట్టండి. చూడండి,
1650 పైసలు. 1650 పైసలు అంటే ఎంత? 50 పైసలు అంటే ఎంత? హాఫ్ రూపీ. 25 పైసలు అంటే 1/4. 10 అంటే 10 పైసలు అంటే 1/10. అంతే కదా. అంటే 2 50 పైసలు అయితే ₹1 వస్తుంది. 4 25 పైసలు అయితే రూపాయి వస్తుంది. 10 పైసలు అయితే రూపాయి వస్తుంది. ఆ విధంగా. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకి చూడండి 16 ₹10 ఉన్నాయి. సో మొత్తం ఎంత 8 కాయిన్లు వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేంటి, సేమ్ అదేవిధంగా 8 పావలా కాయిన్లు ఉన్నాయి ₹2. ఆ తర్వాత 20 10 పైసలు ఉన్నాయి. అప్పుడు ఎంత? 2. అంతేనా? ఇప్పుడు అయిందనమాట చూడండి. సో మొత్తం ఎంత వచ్చింది? మొత్తం వాల్యూ 8 + 2 + 2 ఎంత? 12 అనమాట. సో 12 యూనిట్స్ వాల్యూ ఎంత? 384. సో ఇక్కడ ఏం వేసుకుంటారు? 384 అనేది 12 యూనిట్స్ వాల్యూ. మనకు కావాల్సింది ఏంటి? ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్ అన్నాడు. 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 అనమాట. సో చూడండి 12 3 36, 12 2 24, 2 2 4, 2 3 60, 64 అని. సారీ 20 కాయిన్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు కదా, అది నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ 20 అనమాట. సో ఎంత వస్తుంది? 640 అనమాట ఆన్సర్. 640. నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు కదా చూడండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ డినామినేషన్ మీకు చెప్పాను కదా, డినామినేషన్ వేసుకుంటారు. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ద టోటల్ చూసే సింపుల్గా వచ్చింది. సో ఇది కొంచెం అడ్వాన్స్ క్వశ్చన్ అనమాట, 50th క్వశ్చన్. మీకు అది తర్వాత చేపిస్తాను. అదేవిధంగా కొంచెం మీకు యూజ్ఫుల్ అయ్యే తర్వాత ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 52nd క్వశ్చన్. ఇన్ ఎ బ్యాగ్ there are coins of 5 rupees, 10 rupees, 20 rupees denominations. The total number of coins is 240. సేమ్ చూడండి ఎంత? 5 అంట, 5 రూపీస్ అంట, 10 రూపీస్ అంట, 20 రూపీస్ అంట. అయిందా? ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ 240. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ 240 అంట. సో వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాగ్? ఇప్పుడు చూడండి ఇది ఎలా చేస్తాం. కొద్దిగా డిఫరెంట్ బట్ సేమ్ ప్రాసెస్ అనమాట. చూడండి ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ కాయిన్స్ వేసుకుంటే ఎన్ని నెంబర్ 2:3:5లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి ఎంత వస్తుంది? 5 2 10, 10 3 30, 2 5 100 అనమాట కదా. అప్పుడు 0 0 0 క్యాన్సిల్ చేస్తే 14 వచ్చిందనమాట కదా. సో 14 యూనిట్స్ అనమాట. ఇది ఎంత? ఇది 14 యూనిట్స్ అనమాట. సో మన క్వశ్చన్లు ఏమన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. క్వశ్చన్లు ఏమన్నాడు మనకి డైరెక్ట్గా, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు. సో ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి 8 to 10 అనమాట. సో ఈ 10 అనేది 240 యూనిట్స్ సమానం అనమాట. సో 240 అనేది 10 యూనిట్స్కి సమానం. మనకు కావాల్సింది ఏంటి? టోటల్ అమౌంట్ ఎంత? ఇది టోటల్ అమౌంట్ 14 యూనిట్స్ అనమాట. 14 యూనిట్స్ వాల్యూ కావాలి. 0 0 క్యాన్సిల్ చేస్తే 14 4 56. యూనిట్ డిజిట్ 6 వస్తుంది అనమాట. 6 ఎక్కడ ఉంది? ఇది ఆన్సర్ అనమాట డైరెక్ట్గా. సరే 140 కదా, ఓకే. మనం ఇది క్యాన్సిల్ చేయకూడదు, ఇది రేషియో కాదు కదా ఇది. సో ఈ వాల్యూ అనమాట. వాల్యూని మనం ఎప్పుడు క్యాన్సిల్ చేయకూడదు. నేను క్యాన్సిల్ చేస్తాను. 10 30 100. సో మొత్తం 140 అనమాట వాల్యూ. సో ఇప్పుడు అందుకు 0 ఒకటి యాడ్ అవుతుంది. 44 56, 4 28 33, అదే 3360 అనమాట వస్తుంది ఆన్సర్. అర్థమైంది లేదా? అంటే 3360. ఏం లేదు చూడండి, మనకి సేమ్ ముందు వాల్యూ ఈ వాల్యూ ఏంటంటే ముందు పావుల వాల్యూ ఇచ్చాడు, రూపాయి వాల్యూ మార్చుకున్నాం అనమాట. బట్ ఇక్కడ ఆల్రెడీ రూపాయి వాల్యూ ఇచ్చాడు. సో ఎన్ని ఇచ్చాడు? అన్ని ఇచ్చాడు. ఆ విధంగా చేసాం అనమాట. అర్థమైంది లేదా? నెక్స్ట్ కొంచెం సేమ్ అంటే కొద్దిగా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, టోటల్ వాల్యూ, డినామినేషన్, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది లేదా? చూడండి ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. డినామినేషన్స్ ఎంత? ఇవి డినామినేషన్స్ అనమాట. 10 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్ డినామినేషన్స్. ఏ టోటల్ ఆఫ్ 225 కాయిన్స్ ఆర్ యూజ్డ్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని? 25 అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ 10 కాయిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పేమెంట్. అంటే 10 కాయిన్స్ అనేవి ఎన్ని యూజ్ చేసిన అడిగాడు అనమాట. సో ఇప్పుడు నార్మల్గా అయితే దీనికి బేస్ మెథడ్ ఉంటుంది. బట్ మనం ఎగ్జామ్లో మనం అంత ఫాస్ట్గా చేయలేము కాబట్టి ఇప్పుడు మనం ఒక టెక్నిక్ నేర్చుకున్నాం. అదే ఆప్షన్ టెక్నిక్ అనమాట. అంటే చేయొచ్చు, బట్ ఆప్షన్ ఎలా మనం చేస్తే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. 10 నెంబర్ కాయిన్స్ అన్నాడు. 10 నెంబర్స్ కాయిన్స్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్ ఏ తీసుకున్నాను. సో 6 తీసుకున్నాను, ఎంత? 60 రూపీస్ అయిపోయింది
కదా. సో ఇంకెంత మిగిలింది ఇక్కడ ఎంత, మనకు మొత్తం ఎంత వాల్యూ, మనకు మొత్తం 120 కదా. 120 అయితే మొత్తం ఈ ఆల్రెడీ 60 పేమెంట్ అయిపోయింది. ఇంకెంత మిగిలి ఉంటుంది, 60 మిగిలి ఉంటుంది అనమాట. 60 మిగిలి ఉంటుంది. సో 25లో 6 మైనస్ చేస్తే ఎంత, 19 కదా. సో చూడండి ఇప్పుడు 19లో మనం దీన్ని చేసుకొని చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం 19 కాయిన్స్ మిగిలే కదా. 19 కాయిన్స్ మిగిలితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఇక్కడ 4 వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ 10 వేసుకుంటే మొత్తం 40 కాయిన్స్ అయింది. ఎంత 20 వస్తుంది, 40 అయింది. మనకు కావాలి 60 కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఇంకా పెంచుకుంటారు అనమాట ఇది. సో 5 6 అయింది అంటే 30 అయింది. ఇంక ఇది ఇక్కడ ఇంకెంత మిగిలి ఉంటుంది ఇక్కడ 30 కాబట్టి ఇంక 30 కానీ 15. సో 15 6 ఎంత, 15 6 21 అవుతుంది. 19 అవ్వట్లేదు. సో దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో చెప్తాను. సో 21 అవుతుంది కాబట్టి ఇది అవ్వదన్నమాట. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. సో మీరు ఎప్పుడూ ఏం చెక్ చేస్తారంటే ఫస్ట్ ఇది లాస్ట్ చెక్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ ఆన్సర్లు ఫస్ట్ లాస్ట్ ఇది తీసుకొని చూడండి. 8 తీసుకున్నాను, 8 వేసుకున్నాను. ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ, 80 వస్తుంది. ఇక్కడ బేస్ మీద కూడా చెప్తాను, ఫీల్ అయిపోకండి, చెప్తాను. కాకపోతే జస్ట్ ఎగ్జామ్లో మీరు ఎలా ట్యాకిల్ చేస్తే ఈజీ అని చెప్తాను అనమాట. 8 అయిపోయింది. ఇంకెంత మిగిలి ఉంటుంది ఇక్కడ, 40 మిగులుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది, 40 మిగులుతుంది. మనకి వాల్యూ ఎంత, 25లో 8 కట్ చేస్తే ఎంత, 17 కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వేసుకొని ఇక్కడ 15 వేసుకుంటే ఎంత అవుతుంది, 5 2 10, 15 2 30 అనమాట. సో 30 + 10 40 వాల్యూ వచ్చింది. మొత్తం వాల్యూ 25 వచ్చింది. సో ఆన్సర్ డి అవుతుంది అన్నమాట. ఆన్సర్ అర్థమైంది లేదా, ఆన్సర్ డి అయింది. అర్థమైంది లేదా. సో ఇది లైక్ ట్రిక్ మెథడ్ అనమాట. సో ఇది ట్రిక్ మెథడ్. దీన్ని మనం నార్మల్గా వేరేలా కూడా చేయొచ్చు. మీకు ఒక పేజ్ యాడ్ చేసి చెప్తాను చూడండి ఒకసారి. చూడండి ఇదే క్వశ్చన్ 53rd క్వశ్చన్ అని వేరే బేస్ మెథడ్ చెప్తాను చూడండి ఒకసారి. 53rd క్వశ్చన్ బేస్ మెథడ్ అనమాట. అంటే ఎక్సెల్ వేసుకున్నాను అనమాట. 53rd క్వశ్చన్ బేస్ మెథడ్ చెప్తాను చూడండి. బేసిక్ మెథడ్లో బేసిక్ మెథడ్ అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చాడు ఆడ. సేమ్ ఫస్ట్ డినామినేషన్ చేసుకుంటారు. ₹10, ₹5, ₹2 కదా. సో డినామినేషన్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏంటి, నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ మనం ఎంత, మనకి చూడండి మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ తెలియదు. మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ వాల్యూ తెలియదు అనమాట. సో మనం ₹10 ఎక్స్ అనుకుందాం, ₹5 వై అనుకుందాం. సో మొత్తం వాల్యూ మనకు 25 ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, ₹2ది 25 x - y అవుద్ది అనమాట. సారీ 25 - x + y అవుద్ది. అంతే కదా, 25 - x + y, 25 - x + y అంతేనే కదా. అప్పుడు మొత్తం మనకి ఇచ్చేసినా సరే 25 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 120. అది 120, టోటల్ వాల్యూ 120 అనమాట. సో టోటల్ వాల్యూ 120 తీసుకున్నాం ఇప్పుడు. ఆ తర్వాత ఏంటి, 10 × x 10x + 5 × y 5y + 2 × 25 - x + y. సో ఇప్పుడు చూడండి 10x + 5y + 50 - 2x - 2y = 120. అంతేనా. ఇప్పుడు చూడండి 10x 2x 8x 5x - 2x 3x = 50. అటు వెళ్ళిపోతే 70 అవుద్ది అనమాట. అంతేనా, 70నా, 70. ఇప్పుడు చూడండి సో 8x + 3y = 70 వచ్చిందనమాట. 8x + 3y = 70 వచ్చింది. సో ఇప్పుడు మీ అందరికీ ఈ లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం తెలుసు కదా. లీనియర్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తాం, 2 వేరియబుల్స్ ఉంటాయి. ఫస్ట్ y = 1 తీసుకోండి. y 1 తీసుకుంటే ఎంత అవుతుంది, 8x ప్లస్ ఇప్పుడు 3 అటు వెళ్ళిపోతుంది కదా, 3 అటు వెళ్ళిపోతే 67. సో x అనేది 67/8 అవుతుంది. ఈ రూపీస్ అనే ఫ్రాక్షన్స్లో ఉండవు. సో ఇది కాదనమాట. నెక్స్ట్ y = 2 తీసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది,
8x ఈక్వల్స్ టు 3 to 6 అటు వెళ్తే 64 అనమాట. 8 1 8 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 8 అనమాట. సో 10 రూపీస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 8 ఉన్నాయి అనమాట. ₹5 మొత్తం ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి అనమాట. అది మైనస్ చేస్తే మీకు అంత వస్తుంది, 15 వస్తుంది అనమాట డైరెక్ట్గా. అర్థం లేదా? సో ఇది బేసిక్ మెథడ్, ఇది ఈజీ మెథడ్ అనమాట. అర్థమైంది లేదా? మీకు నేను చెప్పినప్పుడే 2 మెథడ్లు చెప్పాను. లైక్ ఈజీ మెథడ్ చెప్పాను, ఆ తర్వాత నేను బేసిక్ మెథడ్ కూడా చెప్పాను. మీకు అది ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేసుకోండి, సరేనా? ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్ ఉంటుంది, చెప్పాను కదా. ఫస్ట్ క్వశ్చన్ ఇదే మోడల్. ఇది మీరు కామెంట్ ఇది ఇదనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది 50 సేమ్ అదే మోడల్, సేమ్ మోడల్ అనమాట. ఇంకేం లేదు, చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది నేను ఇక్కడ ఫ్రేమ్వర్క్ వేస్తే మీరు కామెంట్ చేయలేదు. కింద క్వశ్చన్ చెప్పాను కదా, ఇది మీరు కామెంట్ చేయండి అనమాట. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఫ్రేమ్వర్క్ వేస్తాను చూడండి. 5 2 1 రూపీ కాయిన్. ఆ తర్వాత ఏంటి, ఎన్ని కాయిన్స్ తెలియదు మనకి. ఎక్స్ తీసుకుంటారు, వై తీసుకుంటారు. మొత్తం ఎన్ని కాయిన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అని అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇది నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఇది టోటల్ వాల్యూ అనమాట. టోటల్ వాల్యూ కదా. సో నెంబర్ ఆఫ్ అప్పుడు ఎంత, నెంబర్ ఆఫ్ కాయిన్స్ 40 కదా. సో 40 మైనస్ ఎక్స్ ప్లస్ వై, 40 మైనస్ ఎక్స్ ప్లస్ వై. సో వాల్యూ అవుతుంది 5x ప్లస్ 2x ప్లస్ 40 మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎంత, 100 అనమాట. 100. సో ఇది మీరు సాల్వ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది అనమాట. అర్థమైందా లేదా? సో ఇది మీరు కింద కమెంట్ చేయండి. ఒక బ్రో డైలీ కామెంట్ చేస్తున్నట్టు చాలా మంచిగా అనిపిస్తుంది. ఐడి హాహాజీ గగన్ అనుకున్న సంథింగ్ ఏదో ఉంది. నేను అంటే లైక్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం చేసిన ఇంత హార్డ్ వర్క్ని ఒకరు అప్రిషియేట్ చేసి ఆల్ హోంవర్క్ చేసి కింద కామెంట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో చూసేవాళ్ళు మీరు కూడా చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే నాకు కూడా మిగతా మంచి కంటెంట్ ఇవ్వడం కోసం ఒక మోటివేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా చేయండి. సేమ్ ఇదే మెథడ్ బేస్ మెథడ్లో చేస్తే మీకు వస్తుంది అనమాట. క్లాస్ చూడండి, సేమ్ క్వశ్చన్ నెంబర్ 50 అనమాట. క్వశ్చన్ నెంబర్ 50 ఆ రకం చేయండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. P pays Q a sum of 150 using 2, 5, 10. He uses a total of 50 coins. If ratio of 2 and 5 coins are used as 5:2, then how many 10 rupees coins are used అనమాట. అర్థం లేదా? చూడండి ఒకసారి, కొద్దిగా మార్చారనమాట. చూడండి మొత్తం డినామినేషన్ ఏంటి, 2 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ అనమాట. అర్థమైందా లేదా? సో లైక్ 2 రూపీస్ 5 రూపీస్ కాయిన్స్ ఎంత రేషియో, 2:, ఇది మనకు తెలియదు అనమాట, తెలియదు. సో టోటల్ ఏంటంట 50 కాయిన్స్ అంట. మొత్తం 50 కాయిన్స్ అనమాట. టోటల్ వాల్యూ, ఇది నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఇది టోటల్ వాల్యూ. టోటల్ వాల్యూ ఎంత అంట, టోటల్ వాల్యూ 150 అంట. 150. సో చూడండి, 2 5 is 10, 5 2 is 10. సో రేషియోలో ఉంది కదా ఇది. చూడండి ఒకసారి, ఇది మన ఎలా చేస్తాం చూడండి ఒకసారి. సో ఇప్పుడు మన రేషియోలో ఉంది కాబట్టి మనం 5x తీసుకున్నాం, ఇక్కడ 2x తీసుకున్నాం. ఇది ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మొత్తం 50 కదా, 50 మైనస్ 7x అవుతుంది అనమాట. 50 మైనస్ 7x. సో టోటల్గా మొత్తం కలిపి 50 వస్తుంది అనమాట. సో నేనేమంటానంటే, నేను ఎగ్జామ్ నుండి ఏం చేస్తానంటే, డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే లైక్ ఈ ఎగ్జామ్ అంటే డైరెక్ట్గా తీసుకోండి, ఆప్షన్స్ తీసుకోండి. ఆప్షన్స్ ఏదో చేసి మీకు వస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి ఒకసారి. 1 తీసుకోండి, అంటే 10 రూపీస్ కానీ 1, అంటే దీని రేషియో 1 అనుకోండి. అప్పుడు 5 8 9, 9/50 అవుద్దా, అవ్వదు. సో ఇది అవ్వదు అనమాట. నెక్స్ట్ 4 తీసుకోండి, 5 4 9 + 2, ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ 5 తీసుకోండి, 5 అంటే 5 + 5 12, ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ ఇది చూడండి, 5 + 2 9, సరిగ్గా మనం చేయలేదు అనుకుంటాం. ఒకసారి చూడండి, 10 రూపీస్ కాన్సర్ట్ కదా వాడు. ఓకే, కొద్ది మిస్టేక్ అయింది. ఫస్ట్ మన బేసిక్ మెథడ్ చేసిన తర్వాత మీకు అది చెప్తాను చూడండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోద్ది, ఏది అర్థం కాదు. సో సేమ్ ముందులా చేసినలాగా చేయండి. ఇది కూడా దించుకోండి కిందకి. ఇంత 5 2 10x అనమాట. ఇదంతా, ఇది కూడా 10x. ఇది 10 × 50 మైనస్ 7x. మొత్తం ఎంత 150కి ఈక్వల్ అనమాట. మొత్తం ఎంతగా 150కి ఈక్వల్ అనమాట. 150కి ఈక్వల్. సో 20x + 500 మైనస్ 70x ఈక్వల్స్ 150 అనమాట. సో చూడండి, ఇది ఎంత 350 వస్తుంది. ఇది 500 మైనస్ 150 అంటే అంత 350 అనమాట. సో 350
అది అటు వెళ్తే 50 అవుతుంది అనమాట. 5 1 5 7 సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది అనమాట. సో ఎక్స్ వాల్యూ 7. సో మనకి ఏంటి అడిగాడు, 10 రూపీ, హౌ మెనీ 10 రూపీస్ కాన్స్ అని అడిగాడు. సో 10, 50 మైనస్ ఎక్స్ వాల్యూ 7 వచ్చింది. సో 7 7 49 వేసుకుంటే వాల్యూ 1 వచ్చింది అనమాట. సో వాల్యూ ఏంటి, 1 అనమాట. వాల్యూ 1 అనమాట. అర్థమైందా లేదా, ఇదనమాట, ఇది లెక్క అనమాట. సో ఇందాక మీకు చెప్పా కదా, లైక్ డైరెక్ట్గా వేసుకోమని చెప్పి, అది రేషియోలో ఇస్తే వేయలేమన్నమాట. ఎందుకు, డైరెక్ట్ కాయిన్లు ఇచ్చామనుకో, ఇన్ని కాయిన్స్ అని కొంచెం మనం వేయచ్చు. బట్ రేషియోలో ఇస్తే కొద్దిగా కష్టం అనమాట. అర్థమైందా లేదా, ఇది ఓకే. సో షార్ట్ కట్ చెప్పాలి నేను ఆలోచిస్తున్నాను. ఒకసారి ఎందుకంటే మంచిగా చెప్పేస్తాను చూడండి. మళ్ళీ లైక్ నేను షార్ట్ మెథడ్ చెప్పలేకపోతే మళ్ళీ అది తప్పు అవుద్ది అనమాట. ఒకసారి చూడండి ఎలా చేయాలో మీకు చెప్తాను నార్మల్గా. సో 54th క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్లో మనకి ఏంటి ఇచ్చాడు, 10 రూపీస్, అది 2 5 10 ఇచ్చాడు. 2 5 చూడండి, మళ్ళీ రాస్తాను చూడండి ఒకసారి. 2 రూపీసు, 5 రూపీసు, 10 రూపీసు ఇచ్చాడు. సో మొత్తం వాల్యూ ఎంత అంట, టోటల్ వాల్యూ మొత్తం అంతా, ఇది కాదు ఇదేనా, 150 అనమాట. టోటల్ వాల్యూ ఎంత, 150 కదా. సో ఇప్పుడు మీరు చూడండి, నార్మల్గా మీరు షాప్కి వెళ్ళనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలు సామాన్లు కొనాలనుకున్నారు. మీరు ఎన్ని నోట్స్లు పట్టుకెళ్తారు, ఎక్కువ 10 రూపాయల నోట్లు పట్టుకెళ్తారా, 100 రూపాయల నోట్లు పట్టుకెళ్తారా, 100 రూపాయల నోట్లు పట్టుకెళ్తారు. ఎందుకు, ఎక్కువ డినోమినేషన్ ఉంది కాబట్టి. సో నార్మల్గా ఎప్పుడైనా పెద్ద నోట్ల వాల్యూ తక్కువ ఉంటుంది అనమాట, చిన్న నోట్ల వాల్యూ ఎక్కువ ఉంటుంది, అంతేనా కాదా. సో నార్మల్గా ఆప్షన్లోనే మనకి ఆప్షన్ ఏంటి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఆప్షన్లో నార్మల్గా 1 4 5 ఇచ్చాడు. ఆప్షన్లు ఏంటి, 1 4 5 ఇచ్చాడు. సో నార్మల్గా ఆప్షన్లు ఏంటి, పెద్ద నెంబర్ అయితే అవ్వదంటే మనం ఎగ్జామ్లో ఎలా ఆలోచించాలో చెప్తున్నాను నేను, అంతే. మనకు ఆల్రెడీ తొలక రేషియో 5:2 ఇచ్చాడు అనమాట, ఓకేనా. 5:2 ఇచ్చాడు. సో మొత్తం మనకి ఎన్ని కావాలన్నాడు, 10 రూపీస్ ఎన్ని కాయిన్స్ కావాలని అడిగాడు. సో నార్మల్గా ఒకసారి కామన్ సెన్స్ ఆలోచించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5:2 అంటే దాని అర్థం ఏంటి అంటే, మొత్తం 7 యూనిట్స్ ఉంటే అందులో 5 యూనిట్స్ అనేవి 2కు ఉన్నాయి. అర్థమైందా, 7 యూనిట్స్లో 5 రూపీస్ అనేవి 2 యూనిట్స్ ఉన్నాయి. అంటే ఎలా చెప్పాలి చూడండి ఒకసారి. ఇదొక గ్లాస్ జార్ అనుకోండి, ఇది మొత్తం 7 లీటర్స్ ఉందన్నమాట. 7 లీటర్స్ ఉంటే దీంట్లో 4 లీటర్స్ వాటర్ ఉంది, 3 లీటర్స్ ఆయిల్ ఉంది. దీని రేషియో ఏంటి అవుతుంది, అప్పుడు 3:4 అవుతుంది అనమాట. సో ఆయిల్ వాటర్ రేషియో ఏంటో 3:7. మీకు మిక్స్డ్ అండ్ అలిగేషన్లో చెప్తాను, ఒకసారి చూడండి ఒకసారి. అందుకే మీకు అర్థమవుతుంది లేదని చెప్పలేదు నేను, బట్ ఒకసారి ట్రై చేస్తాను చూడండి ఒకసారి. సో ఆయిల్ వాటర్ రేషియో ఏంటి అవుతుంది, 3:4 అవుతుంది. కానీ నిజానికి ఎంత ఉంది, మొత్తం 7 లీటర్స్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి రేషియో ఇచ్చాడు, నిజానికి ఎంత ఉందో మనం ఎలా కనుక్కుంటాం, మనం ఇంటూ 7 చేయండి. అప్పుడు నిజమైన రేట్ వస్తుంది అనమాట. అప్పుడు నిజమైన రేట్ వస్తుంది, అర్థమైందా లేదా. సో నిజం రేట్ కావాల్సి అలా చేసాం అనమాట. బండగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఏంటంటే, ఇలా రేషియో వచ్చినప్పుడు డైరెక్ట్గా 2 కలిపితే ఎంత వస్తుంది అంతే మల్టిప్లికేషన్ చేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఇక్కడ, ఇప్పుడు ఎంత వస్తుంది, 35 7 2 14 అనమాట కదా. సో 35 2 రూపీస్ అంటే ఎంత, 70 రూపీస్ అయిపోయింది ఆల్రెడీ. 14 5 70 రూపీస్ అయిపోయింది ఆల్రెడీ. సో మొత్తం మనకు వాల్యూ ఎంత, 150 కదా. సో ఆల్రెడీ ఇక్కడ 140 అయిపోయి. సో ఇంకెంత మిగలాలి, ఇక్కడ 10 రూపీస్ మిగలాలి. 10 రూపీస్ ఎన్ని కాయిన్, 10 రూపీస్ ఎన్ని కావాలి, ఒకటే కావాలి. సో ఆ విధంగా మనకి 10 రూపీస్ అనేది 1 వచ్చింది అనమాట, ఈజీగా వచ్చింది. అర్థమైందా. ఫస్ట్ మీరు ఏం చేస్తారండి, నార్మల్గా ఇది మీకు అర్థం కాదని నాకు తెలుసు, అందుకే బేసిక్ మెథడ్ చెప్పాను. ఈ మెథడ్లో చేయండి. ఒకవేళ అడ్వాన్స్ మెథడ్ ఎవరికైనా కావాలనుకుంటే నేను చెప్పాను. మనం ఇక్కడ ఏం చేసామంటే, సింపుల్గా ఈ రేషియోని ఒరిజినల్ క్వాంటిటీ కోసం దాంతో మిక్స్ చేస్తాం, దాంతో మనం ఏం చేసాం, మల్టిప్లికేషన్ చేసాం అనమాట. అర్థమైందా లేదా. సో అది. సో ఇక్కడ చూడండి, 55th క్వశ్చన్ చూడండి ఒకసారి, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇంకా. ఓకే, లైక్ ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట, కాయిన్స్ స్టూడెంట్ రేషియో. నెక్స్ట్ పార్ట్లో మనం ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ తాలూకా క్వశ్చన్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ కొంచెం పెద్ద అవ్వబోతుంది. ఆ తర్వాత మనకి మిస్లేనియస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇది ఇంకా ఎక్కువసేపు పడుతుంది అనమాట, దగ్గరగా ఒక 2 hours క్లాస్ అవుద్దాము. ఆ తర్వాత లాస్ట్. ఓకే చూడండి ఒకసారి.
ఎక్కడ ఉన్నాం మనం? ఉన్నాం. చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ 10 పైసా, 25 పైసా, 50 పైసా అండ్ 1 రూపీ పైసా కాయిన్స్ ఇన్ ద రేషియో అనమాట. చూడండి, 10 పైసలు, 25 పైసలు, 50 పైసలు, రూపాయి కాయిన్ అనమాట. ది రేషియో 14, 6, 10, 5 అనమాట. ద టోటల్ వాల్యూ ఈజ్ 64 అనమాట. ఇది నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. ఇది నెంబర్ ఆఫ్ coins. If only 1 rupee coins are acceptable, then how many additional 1 coins are needed to double the existing amount అనమాట. డబుల్ ది ఎగ్జిస్టింగ్ అమౌంట్. చూడండి ఒకసారి, సారీ. సో మనం మొత్తం ఎంత వాల్యూ తీసుకున్నాం చూడండి. సో మొత్తం ఎంత వాల్యూ తీసుకున్నాం, టోటల్ వాల్యూ కదా ఇది, టోటల్ వాల్యూ అనమాట ఇది కదా. టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 64.5 ఇచ్చాడు. 64.50. చూడండి, మీకు ఏం చెప్పాను, 10 రూపాయలు 10 పైసలు అనేవి 14 ఉన్నాయి. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 1.4 అయింది అనమాట. ఇది 1.4 అయింది. నెక్స్ట్ 1/4 అనేది 6 ఉన్నాయి. 3/2 అంటే ఇది 1.5 అయింది అనమాట. ఇది ఒకటి. ఆ తర్వాత ఏంటి, హాఫ్ పైసా 10 రూపీస్ ఉన్నాయి అంటే 5 రూపీస్ అనమాట. ఇది అంటే రూపీస్ అంటే లైక్ డైరెక్ట్ ప్లస్ చేస్తారు. అలాగే ఏంటి, పర్లేదులేండి, ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కదా. 5 రూపీస్, మొత్తం 5 ఉన్నాయి. సో మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకి? మొత్తం వాల్యూ 5 + 5 10, 10 + 1.4 1.5 అంటే 12.9 వచ్చిందనమాట. 12.9. సో మొత్తం వాల్యూ ఎంత వచ్చింది? 12.9 వచ్చిందనమాట. సో మనకేంటి 64.50 అనేది 12.9కి సంబంధించింది అనమాట. అప్పుడు చూడండి, 129 5 అనుకుంటా, 5 9 45 2 10 14 5 6 అంటే చూడండి, అంటే మొత్తం ఎన్ని టైమ్స్ ఉంది? మొత్తం ఎన్ని టైమ్స్ ఉంది మనకి? మొత్తం ఎన్ని టైమ్స్ ఉంది? 0 క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్ ఉంది. మన క్వశ్చన్ మనకి ఏంటి అడిగాడు? అది అడగలేదు. మనకి ఏంటి అడిగాడు చూడండి, if only 1 coins are acceptable, then how many 1 rupee coins are needed to double the existing amount కదా. ఎగ్జిస్టింగ్ అమౌంట్కి డబుల్ చేయాలన్నమాట కదా. సో ఇప్పుడు మనం ఒరిజినల్గా కొద్దిగా షార్ట్ చేస్తాం చూడండి ఒకసారి, పర్లేదండి, అయిపోద్దేమో. సో మొత్తం 5 యూనిట్స్ అనమాట. సో ఒరిజినల్గా 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? అంటే ఒక పార్ట్ 5 అయితే 5 పార్ట్స్ ఎన్ని? 25 కాయిన్స్ ఉన్నాయి అనమాట. ఒరిజినల్గా అయితే 25 కాయిన్స్ ఉన్నాయి. సో మనకి ఎన్ని కాయిన్స్ ఎక్స్ట్రా కావాలి? డబుల్ అమౌంట్. సో సింగిల్ అమౌంట్ ఎంత? 64.51. డబుల్ చేయండి, 5 2 10 2 4 8 + 9 2 6 12 129 అనమాట. సో 129 అనమాట. సో 1 రూపీ కాయిన్స్ ఎన్ని కావాలి? 129 - 25 అంటే 4 104 అంటే 104 కాయిన్స్ కావాలన్నమాట. ఎన్ని కావాలి? 104 కాయిన్స్ కావాలి. అర్థమైంది కదా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, బాగా చాలా జాగ్రత్తగా వినండి. మనం ఏం చేసాము, ఫస్ట్ మనం డినామినేషన్ చేసుకున్నాం. రేషియో కనుక్కున్నాం, టోటల్ వాల్యూ ఎంత అనుకొని చెప్పి. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 12.9 వచ్చింది. సో 12.9 తాలూకు వాల్యూ ఎంత? 64.50 అనమాట. 64.50 అనమాట. సో 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది అనమాట. సో ఈ 5 ఉపయోగించుకొని మనం ఏం చేసాం, ఒరిజినల్గా ఎన్ని 5 రూపాయల కాయిన్లో అవసరమే మనం తెలుసుకున్నాం. ఎన్ని అవసరమయ్యాయి? 25 అవసరమయ్యాయి. సో క్వశ్చన్ ఏం అడిగాడు, ఎన్ని ఎక్స్ట్రా 1 రూపీ కాయిన్లు కావాలి? ఎన్ని ఎక్స్ట్రా, ఇక్కడ మీకు రాసి చూడండి, ఎక్స్ట్రా కాయిన్స్ నీడెడ్. సో ఎన్ని ఎక్స్ట్రా కాయిన్స్ కావాలి? డబుల్ అమౌంట్ ఎంత? సింగిల్ అమౌంట్ ఎంత? ఇది డబుల్ అమౌంట్ అనమాట. ఇది డబుల్ అమౌంట్ ఎంత? 129 అనమాట. సో 129కి మనం ఈక్వల్ చేసుకున్నాం. అర్థమైందా లేదా? సో డబుల్ అమౌంట్ ఎంత అయింది మనకి? సో ఎక్స్ కాయిన్స్ ఎన్ని కావాలి? దీని నుంచి మైనస్ చేస్తే 104 కాయిన్స్ కావాలండి. అది ఆన్సర్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మీరు ఒకసారి చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇది కాయిన్స్, ఇది పార్ట్ నెంబర్ 4 అనమాట. సో ఈ క్వశ్చన్ మీరు ఇప్పుడు మీ క్వశ్చన్ చేయగలరు. నేను ఆల్రెడీ ఈ స్టూడెంట్స్ వాళ్ళకి క్వశ్చన్స్ కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చేయండి అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చలేకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకా చాలామంది ఏం చేస్తారంటే మన వీడియోని చూస్తూ బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు.
ఇది చాలా మంచి విషయం కాదు, మంచి పద్ధతి కాదు, ఇది చాలా చెడ్డ పద్ధతి. మీరు పద్ధతి మార్చుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చూడండి, ఇంతగా మీరు ఎన్ని క్లాసులు చూసుకోండి, చందన్ లాజిక్స్ పేర్లు కూడా డైరెక్ట్ చెప్పేస్తాను. చందన్ లాజిక్స్, ఈ లాజిక్స్, ఆ లాజిక్స్, ఏ దొక్కలతో దోషం అన్ని చూడండి. కాకపోతే మనం ఇచ్చే అంత కంటెంట్కి ఎత్తనం ఉండదు. ఎంత సింపుల్గా చెప్తాను చూడండి. సరే, ఇదే మీకు ఉంటాయి. దీనికంటే మీరు ఏంటంటే డబ్బులు పే చేసుకుని మీరు వేరే యాప్లు తీసుకుంటారు. బట్ యూట్యూబ్లో ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈవెన్ మెటీరియల్ కూడా నేను ఫ్రీగా టెలిగ్రామ్లోనే ఈ షీట్తో సహా టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు చాలా విధంగా నేను ట్రై చేస్తున్నాను. నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ కూడా నేను చెప్తున్నాను. నేను కాకుండా మా టీము, మా తమ్ముడు, మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్, ముగ్గురిని కలిసి చెప్తున్నాం అనమాట. ఎందుకోసం చెప్పండి. బట్ యూట్యూబ్ నుంచి ₹1 డబ్బులు రావట్లేదు, కాబట్టి మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి చూసుకోవచ్చు. బట్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అరే మనం ఇంత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి మీరు కొద్దిగా పుష్ ఇస్తే చాలా బాగుంటుంది, అంతే. సరే ఫ్రెండ్స్, ఎక్కువ సొల్లు చెప్పేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఉంటాను. జై హింద్.